ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్ములు మీ కుటుంబాలను మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ మరొక ఉదయాన దేవుని బిడ్డలారా మీరంతా ఎలా ఉన్నారు? ఆయన రెక్కల చాటున భద్రపరచబడి ఆయన నీడలో మీరంతా సురక్షితంగా ఉన్నారని, ఆయన కృపలు మీరంతా వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. ఒకవేళ ఏదైనా భయముతో రాత్రంతా నిద్రించిన నూతన ఉదయాన్ని అనుగ్రహించాడు దేవుడు. ఈరోజు సజీవులంగా ఉండి ఆయనను స్తుతించే గొప్ప భాగ్యం అనుగ్రహించారు. నిన్నెంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి మరలా మనతో మాట్లాడుతున్నారు, మనకి దినాలు పొడిగిస్తున్నారు. ఎప్పటికైనా పూర్తిగా దేవునిలోనికి రావాలని, పూర్తిగా దేవుని విశ్వసించాలని, క్రీస్తు స్వరూపులోనికి రావాలని ఆయన ఆశించి అనేక అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ పరిస్థితులు ఏ విధంగా భయపడొద్దు. నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్న ఆయన మాటను గట్టిగా పట్టుకోండి. భూమి గతించిపోయిన, ఆకాశం గతించిపోయిన ఆయన మాట మాత్రం గతించిపోదు. కాబట్టి నెరవేర్చబడేంత వరకు కూడా ఆ మాట పట్టుకొని ప్రార్థించండి, తప్పక నెరవేర్పుని చూస్తారు. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలో ఉంటే ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే మీ అందరికీ ఆహ్వానం. తప్పక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పక దేవుని మాటలు వినండి. మీకు అనుకూలమైతే షేర్ చేయండి. కొన్ని ఆత్మలను రక్షించబడడానికి మీ వంతు మీరు కూడా ప్రయాసపడండి. మీ ప్రయాసం ఎప్పటికీ కూడా నిరధికం కాదు. తగిన సమయంలో దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక అద్భుతకరమైన దేవుని శక్తి ఈరోజు మిమ్మల్ని తాకబోతోంది. శక్తిహీనంగా, బలహీనంగా ఉన్న నీకు తన బలాన్ని అనుగ్రహిస్తానని ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఇక్కడ పౌలు భక్తుడు ఈ అధ్యాయంలో అనేక విషయాలు చెప్పి అవన్నీ చెప్పిన తర్వాత ఫైనల్గా చెప్తున్నాడు, ఫైనల్లీ బీ స్ట్రాంగ్. శక్తి కలిగి ఉండండి, దేవునిలో బలవంతులుగా ఉండండి. అది నీ శక్తిని బట్టి కాదు, నీ బలాన్ని బట్టి కాదు, ఆయన మహాశక్తిని బట్టి నువ్వు బలం తెచ్చుకో అని చివరి మాటలు చెప్పినట్లుగా ఫైనల్లీ అని చెప్తున్నాడు. ఎందుకంటే పౌలు భక్తుడు కూడా అనేక బలహీనతల గుండా వెళ్ళాడు, అనేక శోధనల గుండా వెళ్ళాడు, అనేక పోరాటాల గుండా వెళ్ళాడు. అవన్నీ భరించిన తర్వాత వాటన్నిటిలో విజయం పొందుకున్నాడు. ఎవరి ద్వారా అంటే క్రీస్తు శక్తిని బట్టి. ఆయనకున్న ప్రతి బలహీనత, ఆయనకున్న ప్రతి ముళ్ళు కూడా ఆయన కృపలో, ఆయన శక్తిని బట్టి భరించుకోగలిగాడు. ముళ్ళు ఉన్న సమయంలో కూడా ఆయన శక్తిని బట్టి వాటన్నిటిని కూడా సహించుకున్నాడు, బలవంతుడిగా ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదివితే పౌలు చెప్తున్నాడు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను అని పౌలు దేవుని బలమును పొందుకుని, దేవుని శక్తిని పొందుకుని ఏ కష్టమైనా, ఏ ముళ్ళైనా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన శక్తిని పూర్తిగా అనుభవించాడు. అందుకే అంత ధైర్యంగా ముందుకు కొనసాగాడు. ఆయన శక్తి ఎటువంటిదో ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనములో, సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. చూడండి, ఆయన శక్తి సమస్తమును లోపరుచుకొని జాలిన శక్తి
అది నీ బలహీనతైనా లోపరుచుకుంటుంది, అది నీ శక్తిహీనతైనా, అది నీ అజ్ఞానమైనా, అది నీ చేతకానితనమైనా, లేక అది అనారోగ్యమైనా, అది వ్యాధైనా, నీ శక్తితో నువ్వు చేయలేనిది ఏదైనా ఆయన లోపరుచుకుంటాడు తన శక్తిని బట్టి. అంతటి అద్భుతకరమైన శక్తిని నీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నీ శక్తితో నువ్వు ఓడిపోతున్నవేమో, నీ బలముతో నువ్వు ఓడిపోతున్నావేమో. అయితే ప్రభువులో ఆయన శక్తిని బట్టి నువ్వు బలవంతుడిగా ఉంటే నీ జీవితమే మారిపోతుంది, నీ నడక మారిపోతుంది, నీ మాట మారిపోతుంది, నీ వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఏదొచ్చినా దేవునిలో నువ్వు బలంగా ఉంటే వాటన్నిటిలో కూడా నువ్వు బలం పొందుకుంటావు, వాటన్నిటిని కూడా నువ్వు దాటగలుగుతావు. ఎంత నష్టపోయావో, ఎంత కోల్పోయావో అన్నీ కూడా నీకు తిరిగి రెస్టోర్ అవుతాయి. వాక్యం సెలవిస్తుంది కదా, ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారముగా నీవు అన్ని విషయాలు వర్ధిల్లుతావని. నీవు ఎప్పుడైతే దేవునిలో బలంగా ఉంటావో, ఆయన శక్తి నీలో ఉంటుందో అన్ని విషయాలు కూడా బలవంతుడిగా ఉంటావు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న ప్రతి దానికంటే కూడా గొప్పవాడు. దావీదు దేవునిలో బలవంతుడిగా ఉన్నాడు. అందువల్ల దావీదు గొల్యాతుపై యుద్ధానికి వెళ్ళినప్పుడు నేను గెలుస్తానా ఓడిపోతానా అని ఆలోచించలేదు, అవిశ్వాసంతో మాట్లాడలేదు, అవిశ్వాసంతో ముందుకు వెళ్ళలేదు. దేవునిలో బలవంతుడిగా ఉన్నాడు. అందువల్ల ఎటువంటి ఆయుధాలు కూడా తీసుకువెళ్ళలేదు. దేవుని నామంలో అతని మీదకి వెళ్తున్నాడు. అభద్రతాభావం అతనిలో లేదు, బలమైన విశ్వాసంతో ఉన్నాడు. దావీదు గొల్యాతుల శరీరాలను గమనిస్తే గొల్యాతుతో దావీదును పోలిస్తే చాలా చిన్నవాడు, చాలా బలహీనమైన శరీరాన్ని కలిగి ఉన్నాడు. కానీ బలమైన విశ్వాసంతో, బలమైన దేవుని శక్తితో తన బలహీనమైన శరీరాన్ని అధిగమించాడు. బలవంతుడైన గొల్యాతును ఓడించాడు. దావీదు యొక్క శరీర రూపం బలహీనంగా ఉండొచ్చు, కానీ ఆత్మీయ రూపం మాత్రం గొల్యాతు కన్నా బలంగా ఉంది. సౌలు, దావీదు యొక్క అన్నదమ్ములు అందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా యుద్ధ సైనికులుగా ఉన్నారు. వారి శరీరాలు ఎంతో బలంగా ఉన్నాయి, ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాయి. దావీదైతే యుద్ధ సైనికుడుగా లేడు, జస్ట్ గొర్రెల కాపరిగా ఉన్నాడు. వారి శరీరాలతో పోలిస్తే దావీదు శరీరం బలహీనంగా ఉంది. అయినప్పటికీ కూడా ఆత్మీయంగా బలంగా ఉన్నాడు. కాబట్టి ఎవ్వరూ పొందలేని విజయాన్ని గొల్యాతు మీద దావీదు పొందుకున్నాడు. అవును, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ఆత్మీయంగా బలంగా ఉంటే నీ జీవితంలో ఎంత గొప్పది నీ ఎదుటకు వచ్చినా, ఏ గొల్యాతులు నీ ఎదుట ఉన్నా, నీకన్నా నీ శక్తి కన్నా ఎంతో బలమైన గొల్యాతులే నీ ఎదుట ఉన్నా నీవు భయపడక్కర్లేదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు వాటికంటే గొప్పవాడు. ఆ శక్తి కంటే నీలో ఉన్న శక్తి గొప్పది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రతిరోజు కూడా మీ జీవితాన్ని ఒకసారి సరిచేసుకుంటూ ఉండండి. నేను దేవునిలో బలంగా ఉన్నానా లేదా? నేను దేవుని శక్తిని కలిగి ఉన్నానా లేదా? దేవుడు నాలో ఉన్నాడా? నేను దేవునికి దూరంగా వెళ్ళిపోయినని ఒక్కసారి సరిచేసుకోండి చాలు. ఆ రోజు మీ ఎదుటకి ఏ గొల్యాతు వచ్చినా దానిని ఓడిస్తారు. నీ వ్యాపారంలోకి వెళ్ళి నష్టపోతున్నావా? దేవునిలో బలంగా ఉండు, నువ్వు పోగొట్టుకున్నవన్నీ పొందుకుంటావు. ఎక్కడెక్కడైతే బలహీనంగా ఉన్నావో, ఏ ఏ విషయాలైతే బలహీనంగా ఉన్నావో అక్కడ దేవునిలో బలంగా చేస్తున్నాడు. అందుకే ఆర్థిక విషయాల్లో మిమ్మల్ని బలవంతులుగా చేయకముందు దేవునిలో బలవంతులుగా చేస్తున్నాడు. ఆరోగ్య విషయంలో బలవంతులుగా చేయకముందు దేవుని విషయంలో బలవంతులుగా చేస్తున్నాడు. వ్యాపారంలో బలవంతులుగా చేయకముందు దేవునిలో బలవంతులుగా చేస్తున్నాడు. ఎందుకంటే ప్రభువులో మీరు ఎప్పుడైతే బలవంతులుగా ఉంటారో అప్పుడే అన్నిటిలో వర్ధిల్తావు, అన్నిటిలో బలం పొందుకుంటావు. అనేక అద్భుతాలు మీరు చూస్తారు. ప్రభు యొక్క శక్తిని ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో ఏ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటావు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ ఎదుటున్న గొల్యాతుల దగ్గరికి వెళ్ళి చెప్పండి. నీ ఎదుటున్న సమస్యతో చెప్పండి, నీ ఎదుటున్న రోగంతో చెప్పండి, నీ ఎదుటున్న ఆర్థిక బంధకాలతో చెప్పండి. నీలో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో. నీ సమస్యను గురించి దేవునికి చెప్పకండి, దేవుని యొక్క శక్తిని గురించి మీ సమస్యలతో చెప్పండి. ఓ సమస్య, నాలో ఉన్నవాడు నీకంటే గొప్పవాడు. ఈ లోకంలో ఉన్న శక్తులన్నిటికంటే శక్తి కలిగినవాడు, సమస్తాన్ని లోపరుచుకొని జాలిన శక్తి కలిగినవాడు ఆయన. కాబట్టి నువ్వు ఓడిపోతున్నావు ఆయన నామంలో. నువ్వు బలహీనమైపోతున్నావు సాతానా, నువ్వు బలహీనమైపోతున్నావు రోగమా, నువ్వు బలహీనమైపోతున్నావు ఆర్థిక సమస్య అని నీ ఎదుట ఉన్న ప్రతి సమస్యతో చెప్పండి. అనేక అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు. దేవుని శక్తితో ప్రతి సమస్యను ఎదిరించండి. ఒకవేళ దేవుని శక్తి మీలో లేదా,
మోకరించి ఆయన శక్తి కొరకు వేడుకోండి. తప్పక ఆయన శక్తిని పొందుకుంటావు. ఆయన శక్తిని పొందుకునేంతవరకు కూడా ప్రార్థనలో ఉండండి. ఆయన శక్తి నీలోనికి వచ్చినప్పుడు లోకాన్ని జయించగలుగుతావు, శరీరాన్ని జయించగలుగుతావు, నీ ప్రతి పరిస్థితిని జయించగలుగుతావు, గొప్ప విజయాన్ని చూస్తావు. వాగ్దాన్ని నమ్ముతున్నారా? నమ్మినట్లయితే ఒక్క నిమిషంతో మోకరించండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈరోజు మేము సజీవులుగా ఉండి ఈ మాటలు వినగలిగామంటే కేవలం నీ కృప మాత్రమే తండ్రి. మా శక్తి కాదయ్యా, నీ శక్తి మాత్రమే. మా బలము కాదయ్యా, నీ బలము మాత్రమే. మా గొప్పతనం కాదయ్యా, నీ గొప్పతనము మాత్రమే. నిన్ను బట్టి మేము ఏ విధంగా ఉన్నాం తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈరోజు మాతో మాట్లాడారు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా ఉండండి అని. అయ్యా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ శక్తిని మాకు అనుగ్రహిస్తానని, నీ శక్తి ద్వారా మేము బలవంతులుగా ఉండాలని మాకు వాగ్దానం ఇచ్చారయ్యా. నీకు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. ఎంతమంది అయితే వాగ్దానాన్ని నమ్ముతున్నారో ఎంతమంది అయితే వాగ్దానాన్ని నమ్మి ప్రార్థన మోకరించారో ప్రతి ఒక్కరిని మీరు తాకండి పరిశుద్ధాత్ముడా. ప్రతి ఒక్కరిని తాకండి పరిశుద్ధాత్ముడా. ప్రతి ఒక్కరికి నీ శక్తిని అనుగ్రహించండి. వారు ఏ బలహీనతలో ఉన్నారో, ఏ శక్తిహీనతలో ఉన్నారో వారి శక్తిహీనత కొట్టివేయబడుగా యేసునామములో, వారి బలహీనత కొట్టివేయబడుగా యేసునామములో, వారి వ్యాధి బాధలు కొట్టివేయబడుగా యేసునామములో. నైనా వారి పాపము శాపము కొట్టివేయబడుగా యేసునామములో, వారి వ్యసనాలు కొట్టివేయబడుగా యేసునామములో, ఆత్మీయంగా ఉన్నత స్థితికి వెళుదురుగా యేసునామములో, ఆత్మీయంగా వర్ధిల్లుదురుగా యేసునామములో, ఆత్మల వర్ధిల్లుచున్న ప్రకారముగానే దేవుని శక్తిని బట్టి అన్ని విషయాలు శక్తి కలిగి జీవించుదురుగా యేసునామములో. తండ్రి, నీ ప్రియమైన బిడ్డలందరినీ కూడా మీరు తాకారని, వారి శక్తిహీనతలోనే వారిని బలవంతులుగా చేస్తున్నారని, వారి పడిపోయిన స్థితిలో ఉన్నారేమో, వారు ఎక్కడ పడిపోయి ఉన్నారో అక్కడి నుండి మీరు తిరిగి లేవనెత్తుతున్నారని, నీ జీవంతో వారిని నింపారని నమ్ముతున్నాను. వారి ప్రార్థన అవసరత కోరుతున్నారో పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ చేతిలో పెడుతున్నాను. ప్రతి సమస్య మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. నీ శక్తి చేత ప్రతిదాన్ని జయింపు చేస్తున్నందుకు వందనాలు. నీ శక్తి చేత అద్భుతాలు వారు చూస్తున్నారని నమ్ముతున్నాను. నీకు వందనాలయ్యా. మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్నా నీ కుమారులనందరినీ మరొకసారి నీ బలమైన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను, 10th ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను, ఇంకా ఏ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నా రాస్తున్నా వారందరూ నీ శక్తితో నింపబడుదురుగాక, నీ బలముతో నింపబడుదురుగాక, నీ జ్ఞానముతో నింపబడుదురుగాక. నీ జ్ఞానాత్మతో నింపి నడిపిస్తున్నందుకు వందనాలు. గర్భంతోనే బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి 9 నెలల మీ తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మీ కుటుంబం అంతటికీ తోడయండి. వారు చేసే ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించి వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి బలవంతులుగా నిలబెడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు బలహీనంగా ఉన్నారా? ఓడిపోయిన అనుకుంటున్నారా? ఇదిగో ప్రభు శక్తి మిమ్మల్ని తాకబోతోంది. ఆయన శక్తి కొరకు వేడుకోండి. ఆయన శక్తి మీ జీవితాలను మార్చివేయబోతుంది. నమ్మిన వారందరూ ఆమెను చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక.